అని అంటే ఆ రోజు ఉన్న భద్రత ఇది, ఆ భద్రతను రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఈ క్లోజ్ అసోసియేషన్తో కానీ లేకపోతే జర్నలిస్ట్గా కానీ చాలా చూసాం మనం. అబ్బాబాబు గంటలు రోజుల తరబడి కలెక్టర్ కాన్ఫరెన్స్ అంటే మినిమం 2 days, నాకు తెలిసి 3 days కూడా జరిగింది ఒకసారి. 2 days అయితే మినిమం ఇది కదా. క్యాబినెట్ అయితే తెలిసిందే, ఉదయం నుంచి రాత్రి దాకా లంచ్ డిన్నర్ కూడా. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి ఆయన డెసిషన్ తీసుకున్నారు అని అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయితే అసలు ఆయన ఉండగల రివ్యూ లేకుండా అనేది ఒక ఇది మీ అబ్జర్వేషన్ అంటే అప్పుడు పరిస్థితి వేరండి. అది అప్పుడు పరిస్థితి ఏంటంటే అది అవసరం కూడా, ఇప్పుడు ఇంకా అవసరం కదా. అంటే ఇప్పుడు కొంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, కొంత కమ్యూనికేషన్ అంటే 2-way కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఎవరు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబట్టి ప్రతిరోజు ఆయన మాట్లాడతాం, ఇన్ పర్సన్ మీటింగ్ అయితేనే అది వర్కౌట్ అయ్యేది ఉండేది. తర్వాత మీటింగ్లో కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతూ ఇవన్నీ చేసేవాళ్ళు. అది ఇనీషియల్గా మరి అప్పుడు అవసరం కాబట్టి కొంతమంది తిట్టుకున్నారు, కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. మరీ అంటే ఇన్ని గంటలు వద్దు అని కూడా ఆయనకు కొంచెం చెప్పిన సందర్భాలు కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. కానీ బట్ అప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ బాగా వ్యాస్ట్గా ఇంప్రూవ్ అవటం, అదేవిధంగా 2-way కమ్యూనికేషన్ ఒకటి ఏర్పడటం వలన బహుశా ఒకటం ఇది తీసుకున్నట్టున్నారండి. అంటే ఇంకోటి గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది అని చెప్పడానికి ఈ 50 రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఒకటి ప్రధానంగా మనం క్రైటీరియాగా చెప్పాలండి. అంటే ఏంటి, వాలంటీర్లు ఇంత వ్యవస్థలో దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు 2 రోజుల్లోనే పనిచేశారని చెప్పేవాళ్ళు కదా. ఒక రోజులోనే అవుతుంది. ఇప్పుడు ఒక రోజు మోస్ట్లీ పోనీ 2వ రోజు కూడా చేసుకోండి. మరి వాలంటీర్లు లేకుండా ఇదే యంత్రాంగంతో చేయించారు కదా. అంటే ఎక్కడ వచ్చింది మరి ఆ డిఫరెన్స్? అంటే 5 ఏళ్ళు వాలంటీర్ల పేరుతో 100 కోట్లు దుబారా అయినట్టు అయింది. అదేదో ఘనతలాగా చెప్పుకున్నారు. అంటే ఏంటి, యంత్రాంగానికి ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక ఎఫిషియెంట్ పైన ఉంటే ఏ విధంగా పరిపాలన సాగుతుందని చెప్పడానికి డైరెక్షన్ సరిగ్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంది కదా. ఇవాళ ఉన్నటువంటి మెషినరీతోనే చేయించారు. 2 రోజుల్లో అయిపోయినాయి, పంపిణీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 60-65 లక్షలు అనుకుంటా. మొదటి రోజు 98% లక్షల పెన్షన్స్ చేశారు. మరి అది ఒక పెద్ద తార్కాణం కదా. ఎలా చేయగలిగారని అంటే పైన ఇంక్లూడింగ్ జీతాలు ఇవి కూడా ఫస్ట్ గా పడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖు జీతాలు పడే కాదు. మరి ఇదంతా ఏంటి, ఎఫిషియన్సీ ఆటోమేటిక్ గా పెరిగింది. ఉన్న వాళ్ళే ఎక్కడ వేరే గ్రహాన్ని నుంచి ఏం తెచ్చుకోరు కదా. అదే మిషనరీకి ఏంటంటే ఒక డైరెక్షన్ మిస్ అయింది, ఒక లీడర్షిప్ మిస్ అయింది. ఇవాళ వాళ్ళే అద్భుతంగా పనిచేస్తున్నారు. అందుకే అని చెప్పారు మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద కూడా చెప్పటం అనేటువంటిది ఇది ఒక రకంగా మీరు ఇందాకే అన్నారు. ఇక రాబోయే 5 సంవత్సరాలకి ఇది ఒక తొలి అడుగుగా మనం భావించాలి. నేను అనుకోవటం వాళ్ళ కలెక్టర్లు కూడా చూసి చాలామంది యూత్, చాలా యంగ్స్టర్స్ చాలామంది కనిపించారండి. అది చాలా ఫ్రెష్, చాలా బాగా ఉన్నారు. అది కూడా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు కూడా తమ బాధ్యతలను గుర్తిరిగి ఆయనకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా చేస్తారని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటాననే మాట కూడా ఆయన చాలా హంబుల్గా చెప్పారు. అది కూడా తర్వాత నేను చూశాను, అనగాని సత్యప్రసాద్ గారు, ఆయన చాలా చక్కగా మాట్లాడారు. రెవెన్యూ మినిస్టరు తన ఇనీషియల్ దీంట్లో రిమార్క్స్లో ఆయన ఏ విధంగా అసైన్డ్ ల్యాండ్స్ని ఏ విధంగా లాగేసుకుంది గత ప్రభుత్వం అనేది, దాని మీద ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఏం ఆశిస్తుంది కలెక్టర్ నుంచి అనేది కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి రివ్యూస్ నేను అనుకోవడం ఇందాక గఫూర్ గారు అన్నట్టుగా పీరియాడికల్గా అట్లీస్ట్ 6 months ఒకసారి, ఇఫ్ నాట్ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. రైట్. శ్రీనివాసరావు గారు.